అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలనం జూలైలో ప్రారంభం. డీఏ, పీఆర్సీ, ఐఆర్, ఓపీఎస్ రద్దుకు సంబంధించి ఓపీఎస్ ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. సిపిఎస్ రద్దుకు చలో హైదరాబాద్. జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా జనజాగరణ యాత్ర ప్రారంభం. కార్యాచరణ ప్రకటించిన సిపిఎస్ యూఏ కార్యవర్గం. సో, ఉద్యోగుల పాలిట కుదిబండగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు. పాత పెన్షన్ సాధన ఉద్యమానికి తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకారం చుట్టింది. ఆదివారం హైదరాబాద్లో సమావేశమై సంఘం రాష్ట్ర కార్యవర్గ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఆగస్టు 23న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. 2.6 లక్షల మంది ఉద్యోగులతో ఆగస్టు 23న హైదరాబాద్లో కదం తొక్కుతామని సంఘం ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు జూలైలో రాష్ట్ర వ్యాప్త సిపిఎస్ జనజాగరణ యాత్ర చేపడతామని, ప్రతి సిపిఎస్ ఉద్యోగిని కలిసి సర్కారు నిర్లక్ష్యాన్ని వివరిస్తామని సంఘం నేతలు ప్రకటించారు. ఇక సిపిఎస్ హటావో ఎంప్లాయీస్ బచావో నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని హోరెత్తిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కలవల శ్రీకాంత్ వెల్లడించారు. సో, సిపిఎస్ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి గదినెక్కిన సర్కార్ 2 ఏళ్లు దాటినా ఈ హామీ నెరవేర్చకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొందని స్థితప్రజ్ఞ, శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైనటువంటి ఈహెచ్ఎస్, డిఏ అరియర్స్ జమ కాకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తుందని వాపోయారు. ఈ విషయంలో సర్కార్ అవలంబిస్తున్న పక్షపాత ధోరణి అందరినీ కలిచివేస్తుందని ఉద్యోగుల ఆవేదన తెలియజేసేందుకు సిపిఎస్ రద్దు అమలు హామీని నెరవేర్చేందుకు ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు పోరాడతామని పేర్కొనడం కూడా జరిగింది.